Dear students, Sridhar CCE online batch 21 start చేయబోతుంది. So it is not even 1 year. We started online coaching. So last year COVID pandemic టైంలో ఆన్లైన్ కోచింగ్ స్టార్ట్ చేశాము. సో ఇప్పుడు బ్యాచ్ నెంబర్ 21 స్టార్ట్ అవబోతుంది. 21st జూన్ మండే నుంచి బైలింగ్వెల్లో ఆన్లైన్ కోర్సెస్ బ్యాచ్ 21 స్టార్ట్ అవబోతుంది. సో బిఫోర్ స్టార్టింగ్ ఎనీ కోర్స్ ఎప్పుడైనా సరే బ్యాచ్ స్టార్ట్ చేసేదానికంటే ముందు శ్రీధర్ సిసి రిజల్ట్స్ చెప్పి తర్వాత బ్యాచెస్ అనౌన్స్ చేయటం అలవాటు. 2016 నుంచి 2020 వరకు శ్రీధర్ సిసి ద్వారా కోచింగ్ తీసుకొని పబ్లిక్ సెక్టర్ జాబ్స్ తెచ్చుకున్నటువంటి స్టూడెంట్స్ 11,432 మెంబర్స్. ఇది జస్ట్ నాట్ ఎ నంబర్. వీరి యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అంటే వారి పేరేంటి, వారు ఏ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యారు, ఇటువంటి డీటెయిల్స్ కంప్లీట్గా మీకు 2 ప్లేసెస్లో అవైలబుల్ ఉంది. ఎవరైనా సరే 11,432 మెంబర్స్ అందరి డీటెయిల్స్ మీరు చూడొచ్చు. ఒకటి అఫీషియల్ ఫేస్బుక్ పేజ్, శ్రీధర్ సిసిఈ అని టైప్ చేస్తే అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ వస్తుంది ఫేస్బుక్లో. అట్ ద సేమ్ టైం www.sridharcc.com శ్రీధర్ సిసి వెబ్సైట్లోనూ ఈ డీటెయిల్స్ పెట్టాము, ఫేస్బుక్ పేజ్లో కూడా మీకు అందుబాటులో పెట్టాము. ఇది 2016 నుండి 2020 వరకు అంటే 4 yearsలో వచ్చినటువంటి రిజల్ట్ మాత్రమే. 11,432. 2019లో 3,599 ఫైనల్ సెలెక్షన్స్ వచ్చినాయి. వీరిలో ఐబిపిఎస్ క్లర్క్ 1,022 మెంబర్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఐబిపిఎస్ పిఓ 139. ఇందులో మోస్ట్ ప్రెస్టీజియస్గా తీసుకునేటటువంటి ఆర్గనైజేషన్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దానిలో 647 ఫైనల్ సెలెక్షన్స్ వచ్చినాయి. ఎస్బీఐ పిఓ సేమ్ ఇయర్ 144 ఫైనల్ సెలెక్షన్స్ వచ్చినాయి. ఇది 2019లోది. నెక్స్ట్ 2020 డీటెయిల్స్లోకి వచ్చినట్లయితే ఎస్బీఐ క్లర్క్ 423. ఇందులో ఉన్నటువంటి రిజల్ట్స్ అనేవి 2020లో మీ అందరికీ తెలుసు, మార్చ్ నుండి ఆల్మోస్ట్ కంప్లీట్గా మనం లాక్డౌన్లోనే ఉన్నాము. కోచింగ్ సెంటర్స్ ఏమీ ఓపెన్ అవ్వలేదు, ఓన్లీ ఆన్లైన్ కోచింగే నడిచింది. ఓన్లీ త్రూ ఆన్లైన్ కోచింగ్ మనకి 2020లో వచ్చినటువంటి శ్రీధర్ సిసి యొక్క రిజల్ట్ ఇది. ఎస్బీఐ క్లర్క్ 423, ఎల్ఐసి అసిస్టెంట్ 227, ఐబిపిఎస్ క్లర్క్ 203 ఫైనల్ సెలెక్షన్స్, ఆర్ఆర్బి 197, ఈపీఎఫ్ఓ 155, IBPS RRB PO, that is scale 1, 154, IBPS PO 126, SBI PO 64, IBPS RRB scale 2, that is 37. ఇవన్నీ కూడా ఫైనల్ సెలెక్షన్స్ లిస్ట్. కాబట్టి శ్రీధర్ సిసి ఎప్పుడూ కూడా కంటెంట్ని బిలీవ్ చేస్తుంది, క్వాలిటీ కంటెంట్, ఫ్యాకల్టీ ఎక్స్పర్టైజ్ అండ్ ఎగ్జామ్ స్ట్రాటజీ, వీటిని బేస్ చేసుకొని శ్రీధర్ సిసి స్టాండర్డ్ అండ్ క్వాలిటీ కోచింగ్ స్టూడెంట్స్కి ఇవ్వటం జరుగుతుంది. నౌ ఈ బ్యాచ్ నెంబర్ 21 ద్వారా మేము ఆఫర్ చేసేటటువంటి సబ్జెక్ట్స్ ఏంటి, ఈ ఎగ్జామ్స్ ఏ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఆల్ బ్యాంక్ ఎగ్జామ్స్ రాయొచ్చు, ఐబిపిఎస్, రీజనల్ రూరల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ అండ్ ఆల్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్, దాంతోపాటు ఈపీఎఫ్ఓ ఎగ్జామ్స్. వీటన్నిటికీ కూడా కామన్ సిలబస్ ఉంటుంది, బట్ క్వశ్చన్ పేపర్లో స్టాండర్డ్ ఆఫ్ ది క్వశ్చన్ వేరీ అవుతూ ఉంటుంది. రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్, కంప్యూటర్ అవేర్నెస్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్. బ్యాంకింగ్ అవేర్నెస్తో పాటుగా మీరు ఇన్సూరెన్స్ అవేర్నెస్ కూడా ప్రిపేర్ అయినట్లయితే ఇంతకు ముందు నేను చెప్పినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జామ్స్ మొత్తం మీరు రాసుకోవచ్చు. ఈ సిలబస్ మొత్తాన్ని ప్రతి సబ్జెక్ట్ని 2 లెవెల్స్గా డివైడ్ చేసి, నెంబర్ 1 బేసిక్ లెవెల్, నెంబర్ 2 అడ్వాన్స్డ్ లెవెల్. ఎందుకు 2 డిఫరెంట్ లెవెల్స్గా డివైడ్ చేశాము అని అంటే, ఏ స్టూడెంట్ అయినా సరే ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ రాయాలి, ఆ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ రాయాలి. ప్రిలిమినరీ ఎగ్జామ్కి క్లియర్ చేయడానికి కావాల్సినటువంటి కంటెంట్ని బేసిక్ లెవెల్లో డిస్కస్ చేస్తాం. మెయిన్స్ ఎగ్జామ్ని టార్గెట్ చేస్తూ అడ్వాన్స్డ్ లెవెల్లో మీకు ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఇంతకుముందు నేను చెప్పినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, ఐబిపిఎస్ ఎగ్జామ్స్ అంటే దీనిలోని క్లర్క్ పిఓ ఎస్ఓ ఉంటుంది, ఎస్బీఐ దీనిలో కూడా క్లర్క్ పిఓ ఎస్ఓ ఉంటుంది, ఆర్ఆర్బిఐ ఎగ్జామ్స్ అసిస్టెంట్ అండ్ స్కేల్ 1 అండ్ స్కేల్ 2, నెక్స్ట్
ఆర్బీఐ అసిస్టెంట్ ఎగ్జామ్, ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్, ఈపీఎఫ్ఓ అండ్ దెన్ ఎఫ్సిఐ. ఇంతకు ముందు గతంలో పీజీడిబిఎఫ్ ఎగ్జామ్స్ వచ్చేవి, అంటే పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్. పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి బ్యాంకింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి పిఓ రిక్రూట్మెంట్ అనేది ఐబిపిఎస్ పిఓ ద్వారా చేసేవి. తర్వాత పీజీడిబిఎఫ్ అని పెట్టి ఒక ప్రోగ్రామ్ని 1 year కోర్స్ అండ్ ట్రైనింగ్ ఇచ్చి దాని నుంచి పిఓ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకున్నాయి. బట్ లాస్ట్ 2 years నుంచి పీజీడిబిఎఫ్ నోటిఫికేషన్స్ రావట్లేదు. బట్ ఇన్ ఫ్యూచర్ అవి కనుక పీజీడిబిఎఫ్ నోటిఫికేషన్స్ వస్తే ఇదే సిలబస్ తోటి మీరు ఆ ఎగ్జామ్స్ కూడా రాయొచ్చు. సో ప్రిపరేషన్ అనేది బ్యాంక్ ఎగ్జామ్స్కి, ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్కి ఎప్పుడు కూడా ఒకే ప్రిపరేషన్ ఉండాలి తప్ప ఐబిపిఎస్ నోటిఫికేషన్ రాగానే ఐబిపిఎస్ కోచింగ్, ఎస్బీఐ రాగానే ఎస్బీఐ కోచింగ్ ఇటువంటి అవసరం లేకుండా కామన్గా కన్సాలిడేటెడ్గా మీకు ట్రైనింగ్ ఇచ్చి దాన్ని బేస్ చేసుకొని నంబర్ ఆఫ్ మాక్ ఎగ్జామ్స్ పెట్టి, మాక్ ఎగ్జామ్స్ కనుక మీరు రిగరస్గా ప్రాక్టీస్ చేసినట్లయితే నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయాలి. అలా చేసినట్లయితే డెఫినెట్గా మీకు రిజల్ట్ ఓరియంటెడ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఈ బేసిక్ లెవెల్స్ అండ్ అడ్వాన్స్డ్ లెవెల్ ట్రైనింగ్ ఇవ్వడానికి మొత్తం మాకు ట్రైనింగ్కి 400+ అవర్స్ టైం పడుతుంది. సో బేసిక్ లెవెల్ అండ్ అడ్వాన్స్డ్ లెవెల్ ప్రతి సబ్జెక్ట్లో ఉన్న ప్రతి టాపిక్ని 2 different లెవెల్స్లో టీచ్ చేస్తాం. వాటికి గాను 450 అవర్స్ టైం పడుతుంది. ఇవన్నీ కూడా రికార్డెడ్ సెషన్స్ మాత్రమే, మీకు రికార్డెడ్ సెషన్స్ ఇస్తాము. నెక్స్ట్, క్లాసెస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ విల్ బీ ఇన్ బైలింగ్వల్. సో ఇప్పుడు ఈ సెషన్లో నేను ఎలా అయితే మాట్లాడుతున్నానో టెక్నికల్ టర్మ్స్ ఇంగ్లీష్లో మాట్లాడతాం, ఎక్స్ప్లెనేషన్ తెలుగులో ఇస్తాం. సో బైలింగ్వెల్లో ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా బైలింగ్వెల్లో జరుగుతుంది. అండ్ పీడిఎఫ్ మెటీరియల్, కంటెంట్ రిక్వైర్డ్ ఫర్ దీస్ సబ్జెక్ట్స్, కంటెంట్ మాత్రమే మేము పీడిఎఫ్ మెటీరియల్ ఇస్తాం. ఈ పీడిఎఫ్ మెటీరియల్ మాత్రం కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటుంది. అయితే పీడిఎఫ్ మెటీరియల్ అనగానే ఈ మధ్య కాలంలో కొంతమంది స్టూడెంట్స్ మేము ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏదైతే రాస్తున్నామో అది కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దయచేసి కంటెంట్ని పీడిఎఫ్లో తీసుకోండి, ఎక్స్ప్లెనేషన్ వినండి. మీకు కావాల్సినటువంటి నోట్స్ మీ హ్యాండ్ రిటన్ తోటి రాయాల్సిందే. మీ హ్యాండ్ రిటన్ తోటి మీరు ఎక్స్ప్లెనేషన్ రాసుకున్నప్పుడే, సొల్యూషన్ రాసుకున్నప్పుడే మీరు రాసేటటువంటి కంటెంట్ అనేది మీ మైండ్లోకి వెళ్తుంది. విన్నప్పుడు మైండ్లోకి వెళ్తుంది, బట్ అది లాంగ్లివిటీ ఉండాలి, ఎక్కువ టైం మీ మైండ్లో ఉండాలి అని అంటే కంపల్సరిగా మీ చేత్తోటి మీ హ్యాండ్ నోట్స్ మీరే రాసుకోవాలి. కానీ ఇక్కడ మేము ఇచ్చేటటువంటి పీడిఎఫ్ కంటెంట్ అనేది సబ్జెక్ట్స్లో మేము ఎటువంటి క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాము, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఇంగ్లీష్ మీడియంలో పీడిఎఫ్ ఫార్మాట్లో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, సబ్జెక్ట్ చెప్పటంతో పాటు మీకు టాపిక్ వైజ్ టెస్టులు కూడా ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్లో ప్రతి టాపిక్ మీద టాపిక్ వైజ్ టెస్ట్ ఉంటుంది. రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్, బ్యాంకింగ్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ అండ్ కంప్యూటర్ అవేర్నెస్, వీటిని డిస్కస్ చేయడానికి 150+ అవర్స్ అనడం. ఇవి కాకుండా రీసెంట్గా ఎక్స్ట్రాగా యాడ్ చేయటం జరిగింది, స్పెషల్ ఫోకస్ ఆన్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ ఇంగ్లీష్. ఎందుకంటే స్కోరింగ్ సబ్జెక్ట్స్ అయినటువంటి రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో చాలా హెల్ప్ అవుతుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మెయిన్స్ ఎగ్జామినేషన్, ఇంగ్లీష్ అండ్ కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్ అవేర్నెస్ ఇవి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇంగ్లీష్ మీద, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టాము. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి ఒక్కొక్క చాప్టర్ నుంచి 150 questions to 200 బేస్డ్ ఆన్ ది వెయిటేజ్ ఆఫ్ ది చాప్టర్. ఎక్సెస్గా మీకు టాపిక్ వైజ్ టెస్ట్లు ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. వాటికి సంబంధించి ఇంకొక 150 అవర్స్ ప్లస్ ఎక్స్ట్రాగా వస్తున్నాయి. ఇక్కడ మెన్షన్ చేసినటువంటి 150 అవర్స్ కాకుండా స్పెషల్ ఫోకస్ ఏదైతే ఉందో దానికి 150 అవర్స్, మొత్తం 300 అవర్స్ ప్లస్ సబ్జెక్ట్ డిస్కషన్ 450 అవర్స్. ఇప్పటి వరకు 750+ అవర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఈ బ్యాచెస్ 2 different ప్యాకేజెస్లో ఉంటుంది. సబ్స్క్రిప్షన్ ఫర్ 6 months అండ్ సబ్స్క్రిప్షన్ ఫర్ 12 months. 6 monthsలోను 12 monthsలోను డిఫరెన్స్ ఏంటి? ఏ ప్యాకేజీలో అయినా సరే మేము ఇచ్చేటటువంటి 750 అవర్స్ కంటెంట్ ఏదైతే ఉందో అది డెఫినెట్గా మీరు అవైల్ చేసుకోవచ్చు. బట్ మేజర్ డిఫరెన్స్ ఏంటి అని అంటే మేము ప్రొవైడ్ చేసినటువంటి వీడియోస్ కానివ్వండి, మా సర్వీసెస్ కానివ్వండి, ఎగ్జామ్స్ కానివ్వండి, మీరు 6 months వ్యాలిడిటీ తీసుకుంటే మీరు 6 months అవైల్ చేసుకోవచ్చు. ఈ 6 monthsలో ఎన్నిసార్లు అయినా సరే వీడియోస్ని చూసుకోవచ్చు. దాంతోపాటు
మేజర్ డిఫరెన్స్ మోడల్ టెస్ట్లు డిఫరెన్స్ వస్తాయి. మోడల్ టెస్ట్ 6 months తీసుకున్న వారికి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ 24 to 26 వస్తాయి. ఎవ్రీ వెన్స్డే మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ పెడతాం. మెయిన్స్ ఎగ్జామ్స్ 12 పెడతాం. ఎవ్రీ సెకండ్ సండే అండ్ ఫోర్త్ సండే మెయిన్స్ ఎగ్జామ్స్ వస్తాయి. టెస్ట్లు పెట్టడమే కాదు, వీటిని ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. దీంతో పాటు 6 months స్పెషల్ క్లాసెస్, ఈ స్పెషల్ క్లాసెస్ గురించి సపరేట్గా చెప్తాను. 6 months కరెంట్ అఫైర్స్ కూడా మీరు ఈ 6 months ప్యాకేజీలో చూసుకోవచ్చు. ఏదైనా సరే మేము ఇచ్చేటటువంటి సర్వీసెస్ని మీ డ్యూరేషన్ 6 months తీసుకున్నారు కాబట్టి శ్రీధర్ సిసిఈ ఆన్లైన్ కోచింగ్లో మేము ఇచ్చే సర్వీసెస్ని మీరు 6 months అవైల్ చేసుకోవచ్చు. అదే 12 months ప్యాకేజ్ అయినట్లయితే మీకు మోడల్ టెస్ట్లు 48 to 52 వస్తాయి, మెయిన్స్ ఎగ్జామ్స్ 24 వస్తాయి, కరెంట్ అఫైర్స్ స్పెషల్ క్లాసెస్ 12 months యాక్సెస్ ఉంటుంది. మీకు 1 year పీరియడ్ తీసుకున్నారు కాబట్టి ఈ 1 yearలో మేము ఇచ్చేటటువంటి వీడియో సర్వీసెస్, ఎగ్జామ్స్ ఎన్నిసార్లు అయినా సరే వీడియోస్ని చూసుకునే అవకాశం ఉంటుంది. ఎగ్జామ్ అయితే మాత్రం ఒకసారి మాత్రమే రాసుకోవచ్చు. దాంతోపాటు ప్రింటెడ్ మెటీరియల్ విల్ బి సెండ్ టు యువర్ హోమ్. మేము ఏదైతే పీడిఎఫ్ మెటీరియల్ ఏదైతే చెప్పామో కరెంట్ అఫైర్స్ తర్వాత ఎగ్జామ్స్ కాకుండా క్లాస్ రూమ్లో డిస్కస్ చేసేటటువంటి కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ని మీ ఇంటికి పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ మెటీరియల్ పంపిస్తాము అని అన్నాం. ఈ మెటీరియల్లో 10 books ఉంటాయి. 7 బేసిక్ లెవెల్ కోర్సుకి సంబంధించి, తర్వాత 3 అడ్వాన్స్డ్ లెవెల్కి సంబంధించి. సో 10 books సెట్ ఆఫ్ మెటీరియల్ అనేది 12 months ప్యాకేజ్ తీసుకున్న స్టూడెంట్స్కి మాత్రమే ఇంటికి పంపించడం జరుగుతుంది. సో ఇక ఫ్యాకల్టీ టీమ్కి వచ్చేసినట్లయితే శ్రీధర్ సార్, సీతారామరెడ్డి సార్, రమేష్ సార్, గఫూర్ సార్, శ్రీవాణి మేడం, కృష్ణారెడ్డి సార్, రాజేంద్ర గారు, సుధీర్ చక్రవర్తి అండ్ శశికళ మేడం. శశికళ మేడం ఫోటో పెట్టడానికి దీనిలో కుదరలేదు. ఎందుకు ఇంతమంది ఫ్యాకల్టీలు పెట్టాం? వీరందరూ కూడా శ్రీధర్ సిసిఈ సీనియర్ ఫ్యాకల్టీస్ అండ్ ఎక్స్పర్టైజ్డ్ ఫ్యాకల్టీస్. ఫర్ ఎగ్జాంపుల్ మై సెల్ఫ్, పక్కన వారి గురించి చెప్పటం కంటే నా గురించి నేనే చెప్తాను. నాకు ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ రావు, నేను ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ చెప్పలేను. బట్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో ఏ టాపిక్ మీద ఎవరికైతే ఎక్స్పర్టైజ్ ఉందో ఆ ఎక్స్పర్టైజ్ చెప్పగలరు. శ్రీధర్ సార్ షార్ట్ కట్స్ ఎగ్జామ్లో చూసిన వెంటనే ఆన్సర్ పెట్టే విధంగా ఉంటాయి. సో అలా ఎవరి ఎక్స్పర్టైజ్ ఏదైతే ఉంటుందో వారు ఆ పర్టిక్యులర్ టాపిక్స్ని డీల్ చేస్తారు. కాబట్టి శ్రీధర్ సిసిఈ ఫ్యాకల్టీ టీమ్ చాలా స్ట్రాంగ్ అండ్ ఎక్కువ మంది ఫ్యాకల్టీలు కలిపి వాళ్ళ ఎక్స్పర్టైజ్ మొత్తాన్ని మీకు ఇస్తారు. నెక్స్ట్ వెన్ ఇట్ కమ్స్ టు రీజనింగ్, ఆర్కే సార్, దట్ ఈస్ రామకృష్ణ సార్, శశి సార్, నాగార్జున సార్, అపర్ణ మేడం, నాగబాబు సార్ అండ్ పృథ్వీ సార్. విసు సార్, ఇంగ్లీష్ ఈస్ కంప్లీట్లీ టేకెన్ కేర్ బై విసు సార్ ఇన్ బైలింగ్వల్ బ్యాచ్. సో బ్యాంకింగ్ అవేర్నెస్ శివకుమార్ సార్ చెప్తారు. కరెంట్ అఫైర్స్ భార్గవ్ సార్ అండ్ మొబీన్ సార్. దోస్ పీపుల్ ఎవరికైతే ఆన్లైన్ బ్యాచ్ 21లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నారో వారు www.sridharcc.com వెబ్సైట్ ఓపెన్ చేసి టాప్ బ్యానర్లో పర్చేజ్ అని ఉంటుంది. పర్చేజ్ మీద క్లిక్ చేస్తే మీకు ఆన్లైన్ కోర్సెస్ అండ్ టెస్ట్ సిరీస్ అని ఉంటుంది. ఆన్లైన్ కోర్స్ క్లిక్ చేసి ఫస్ట్ అందులో నంబర్ ఆఫ్ బ్యాచెస్ ఉంటాయి. బ్యాచ్ నెంబర్ 20, 21, ఎస్ఎస్సి బ్యాచెస్, క్వాంట్ స్పెషల్ బ్యాచ్, ఇంగ్లీష్ స్పెషల్ బ్యాచ్, ఇలా నంబర్ ఆఫ్ బ్యాచెస్ ఉంటాయి. దానిలో సెలెక్ట్ యువర్ బ్యాచ్ అండ్ క్లిక్ ఆన్ పర్చేస్. పర్చేస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మీ డీటెయిల్స్ తోటి మీరు రిజిస్టర్ అయ్యి ఆ తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్. ఇలా చేసినట్లయితే మీరు ఆన్లైన్ బ్యాచ్ 21కి జాయిన్ అయినట్లు. సో ఈ వీడియోస్ అనేవి మీరు ఎప్పటి నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు? మీరు వీడియోస్ అనేవి 21st June నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. వాట్ ఇఫ్ యూ జాయిన్ టుడే? ఇవాళ జాయిన్ అయినా సరే మీ వ్యాలిడిటీ కౌంట్ అనేది 21st June నుంచే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 21st June తర్వాత జాయిన్ అయ్యారు, మేబీ 30th June జాయిన్ అయినట్లయితే మీరు జాయిన్ అయిన డేట్ నుంచి మీ వ్యాలిడిటీ స్టార్ట్ అవుతుంది. అయితే ఈ ఎంటైర్ ప్రోగ్రాంలో మీకు 6 months ప్యాకేజ్, 12 months ప్యాకేజ్ గురించి మాట్లాడినప్పుడు నంబర్ ఆఫ్ టెస్ట్ల గురించి చెప్పాం. మేము ప్రామిస్ చేసినటువంటి టెస్ట్లు మేము ఆల్రెడీ మెన్షన్ చేసాం. ఇవి కాకుండా శ్రీధర్ సిసి బోనస్ టెస్ట్లు ఇస్తుంది. బోనస్ టెస్ట్లు ఎప్పుడు ఇస్తుంది? అప్లికేషన్ మీరు ఏ ఎగ్జామ్కి అయితే ఫిల్ చేశారో
ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ప్రూఫ్స్ మీరు సబ్మిట్ చేసినట్లయితే ప్రతి ఎగ్జామ్కి మినిమం 15 టెస్ట్లు, ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ప్రతి ఎగ్జామ్కి సంబంధించి కనీసం 15 టెస్ట్లు మీకు బోనస్ టెస్టులుగా ఇవ్వటం జరుగుతుంది. టెస్ట్లు కండక్ట్ చేయటమే కాదు, వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాము. ఏ స్టూడెంట్ అయితే ప్రిలిమినరీ ఎగ్జామ్ క్లియర్ చేస్తారో వారికి మెయిన్స్కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్లు కంప్లీట్గా ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. పిఓ మెయిన్స్ ఎగ్జామ్ ఎవరైతే క్లియర్ చేశారో వారికి ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి ట్రైనింగ్ మొత్తం కూడా ఫ్రీగానే, ఎటువంటి ఎక్సెస్ అమౌంట్ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయకుండా శ్రీధర్ సిసి మీకు ట్రైనింగ్ ఇస్తుంది. అట్ ద సేమ్ టైం స్పెషల్ క్లాసెస్ యాక్సెస్ అనడం. ఈ స్పెషల్ క్లాసెస్ ఏంటి? ఎగ్జామ్స్కి ముందు మేము ఇచ్చేటటువంటి బోనస్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఇవి కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ బోనస్ టెస్ట్లు అంటున్నాం. వీటిని లైవ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము. అట్ ద సేమ్ టైం వాటిని టెస్ట్ టేకింగ్ స్ట్రాటజీ తోటి ఎక్స్ప్రెస్ చేస్తాం. ఎక్స్ప్లెనేషన్ అనేది ఇంక్లూడింగ్ టెస్ట్ టేకింగ్ స్ట్రాటజీ. సబ్జెక్ట్ మీరు నేర్చుకోవటం ఎంత ఇంపార్టెంటో, మీరు ఎంత ప్రాక్టీస్ చేయటం ఇంపార్టెంటో, ఎగ్జామ్లో మీకు ఇచ్చినటువంటి ప్రిస్క్రైబ్డ్ టైం ఏదైతే ఉందో దానిలో మీరు ఒక స్ట్రాటజిక్ వేలో ఎగ్జామ్ని క్లియర్ చేయటం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఏ పర్టికులర్ ఎగ్జామ్ని ఏ స్ట్రాటజీ తోటి మీరు అప్రోచ్ అవ్వాలి అనేది స్పెషల్ క్లాసెస్లో మేము మీకు చెప్తాం. 6 months ప్యాకేజ్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి పర్టికులర్ సబ్స్క్రిప్షన్ పీరియడ్లో మాత్రమే మేము అందించేటటువంటి స్పెషల్ క్లాసెస్ని యాక్సెస్ చేయగలరు. 12 months తీసుకున్నట్లయితే ఈ 12 monthsలో శ్రీధర్ సిసి పెట్టేటటువంటి స్పెషల్ క్లాసెస్ యొక్క యాక్సెస్, లైవ్ యాక్సెస్ మీకు ఉంటుంది. దీంతో పాటు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాగా వచ్చినా వీటన్నిటికీ సంబంధించి స్పెషల్ వీడియోస్ చేస్తాం. ఆ స్పెషల్ లైవ్ వీడియోస్ కూడా యాక్సెస్ ఉంటుంది. Still, if you people are having any doubt, you may call on 950-443333 number లేదా 7569-447777 లేదా మీరు మెయిల్ కూడా చేయొచ్చు online.sridharcc@gmail.com. శ్రీధర్ సిసి యొక్క స్టాఫ్ మీరు పంపించినటువంటి క్వరీని 24 hours లోపు ఆన్సర్ చేసి మీకు హెల్ప్ చేస్తారు. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.